హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లులు డైలీ వ్యూ యూట్యూబ్ ఛానల్. ముందుగా ఈ వీడియోకి లైక్ చేయండి. మాలిని ఇంట్లో ఫోటో చూసి గుండె పగిలి నిజం తెలుసుకున్న కార్తీక్. అదేంటి, అసలు ఏం ఫోటో చూశాడు కార్తీక్? ఏం జరిగింది తెలుసుకోవాలి అనుకుంటే గనక మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోనైతే పూర్తిగా చూసి లైక్ చేయండి. ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే, ఇంక దక్షిణామూర్తికి శుభలేఖ ఇచ్చేసిన తర్వాత అందరూ కలిసి కిందకు వస్తూ ఉంటారు. వస్తూ ఉండగా కార్తీకైతే శివన్నారాయణతో, తాత మీరు వెళ్ళండి, మేమిద్దరం కూడా స్కూటీ మీద వస్తామని చెప్పి శివన్నారాయణ జోస్నైతే అక్కడ్నించి పంపించేస్తాడు. కార్తీక్, దీపా, నా బైక్ కీ ఏంటి కనిపించట్లేదు, ఎక్కడుంది అని చెప్పి అనేసరికి, బావా నువ్వు సోఫాలో కూర్చున్నావు కదా, సోఫాలో పడిపోయుంటుంది బావా, వెళ్ళి చూడు అని చెప్పి అనేసరికి ఇంక కార్తీకైతే మళ్లీ మాలిని ఇంటికైతే వస్తాడు. వచ్చి ఆ సోఫా మొత్తం కూడా వెతికినప్పుడు సోఫా మీద ఆ కీ అయితే కనిపిస్తుంది. కనిపించగానే తీసుకుని జేబులో పెట్టుకుంటూ ఉండగా సూరజ్ అయితే అక్కడ మాలిని ఇంట్లో కనిపిస్తాడు. దాంతో ఒక్కసారిగా షాకైపోతాడు కార్తీకైతే. ఇదేంటి, సూరజ్ ఇక్కడున్నాడు, నా కళ్లతో నేను చూసేది నిజమేనా, లేదంటే నాకే అలా అనిపిస్తుందా అని చెప్పి కళ్ళు నలుపుకుని ఇంకొకసారి చూస్తాడు. చూస్తే అక్కడ సూరజ్ ఫోన్ మాట్లాడుకుంటూ తన రూంలోకైతే వెళ్ళిపోతాడు. ఇంక కార్తీక్ వెంటనే వెళ్ళి రూమ్ డోర్ కొడుతుంటే అప్పుడే ఇంకా మాలిని దక్షిణామూర్తి వచ్చి, ఏంట్రా కార్తీక్, మళ్ళీ వచ్చావు, ఏమైనా మర్చిపోయావా, ఆ రూమ్ వైపు ఎందుకు వెళ్తున్నావు కార్తీక్, ఆగరా అని చెప్పేసి మాలిని అయితే కేకలు వేస్తూ ఉంటుంది. వాళ్లు ఎంత కేకలు వేసినప్పటికీ కూడా కార్తీక్ వినకుండా వెళ్ళి ఆ రూమ్ డోర్ అయితే ఓపెన్ చేసేసరికి అక్కడ సూరజ్ లాంటి షర్ట్ వేసుకున్న ఇంకొక వ్యక్తి ఉంటాడు. కాని సూరజ్ అయితే ఉండడు. ఇంక వెంటనే కార్తీక్ అయితే, అసలు ఏం జరిగింది, ఎందుకు నాకలా అనిపించింది, నేను నిజంగానే ఇక్కడ సూరజ్ని చూశాను, మళ్ళీ ఇంతలోనే ఈ వ్యక్తి ఎలా మారిపోయాడు అని చెప్పేసి చాలా కన్ఫ్యూజన్లో ఉండి ఆలోచించుకుంటూ అక్కడ్నించి బయల్దేరతాడు. ఏంట్రా, ఏమైందిరా నీకు, అలా వెతుక్కుంటున్నావేంట్రా అని చెప్పేసి మాలిని అడుగుతుంటే, ఏం లేదులే, నేను వెళ్తున్నాను అని చెప్పి ఇంక కార్తీకైతే బయటికి వస్తాడు. అలా ఆలోచించుకుంటూనే బయటికి వస్తాడు. వస్తూ ఉండగా దీపైతే పలకరిస్తుంది. బావా ఏంటి అలా ఉన్నావ్, లోపలికి వెళ్లేటప్పుడు బాగానే ఉన్నావు కదా, బయటికి వచ్చేటప్పుడేంటి ఫేస్ అలా అయిపోయింది, ఏమైంది బావా అని చెప్పేసి అడుగుతుంటే, దీపా నువ్విట్రా, నీతో నేను అర్జెంటుగా మాట్లాడాలి అని చెప్పి స్కూటీ మీద వెళ్తూనే అంటూ ఉంటాడు. కార్తీకైతే, ఏంటి బావా మాట్లాడవేంటి, ఏదో మాట్లాడాలి అని చెప్పి బండిమీద అలా తీసుకెళ్లి వెళ్ళిపోతున్నావ్ అని చెప్పి దీప అడుగుతుంటే అప్పుడే ఇంకా బండి పక్కకు పార్క్ చేసి మాట్లాడుతూ ఉంటాడు కార్తీకైతే. దీపా నేన్నీకొక విషయం చెప్పాలి అని చెప్పి అనేసరికి, అదే బావా చెప్పు, ఏం చెప్పాలనుకుంటున్నావ్ అని చెప్పి అంటుంటే, నేను మాలిని ఇంట్లో సూరజ్ని చూశాను అని చెప్పి కార్తీక్ చెప్పడంతో ఒక్కసారిగా దీప షాకైపోతుంది. ఏంటి బావా ఏం మాట్లాడుతున్నావ్, సూరజ్ ఇంటి దగ్గర ఉంటే ఇక్కడ చూడ్డమేంటి నువ్వు అని చెప్పి అంటుంటే, లేదు మరదలా, ఇంటి దగ్గర నేను ఆల్రెడీ పారుకి ఫోన్ చేశాను, సూరజ్ ఏమైనా ఉన్నాడా అని చెప్పి అడిగాను. లేదు సూరజ్ రూమ్కి తాళం వేసింది అని చెప్పి పారు చెప్పింది. ఇక్కడ సూరజ్ని నేను నా కళ్లతో చూశాను, కళ్ళు నలుపుకొని మరీ రెండోసారి కూడా చూశాను. సూరజ్ మాలిని ఇంట్లో ఉన్నాడు, కాని ఒక్కసారిగా మళ్లీ మాయమైపోయాడు. నేనసలు చూసింది సూరజ్నేనా, నాకసలు ఏమీ అర్థం కాలేదు. ఆ రూమ్ మొత్తం కూడా వెతికాను, కాని అక్కడ సూరజ్ లాంటి షర్ట్ వేసుకున్న ఇంకొక వ్యక్తి ఉన్నాడు, కాని సూరజ్ లేడు అని చెప్పేసరికి, అవునా బావా, సూరజ్ మాలినిగారింట్లో ఉండడమేంటి, నువ్వేమైనా భ్రమపడ్డావా అని చెప్పేసి దీప అడుగుతుంది. నేనేమైనా పిచ్చివాడినా భ్రమపడడానికి, నేను నా కళ్లతో సూరజ్ని చూశాను అని చెప్పి బల్లగుద్దినట్టుగా సమాధానం చెప్తాడు కార్తీక. అయితే సరే బావా, నీ డౌట్కి సమాధానం దొరకాల్సిందే, నాక్కూడా ఎందుకో అనుమానంగానే ఉంది. ఇప్పటివరకు సూరజ్ మీద నాకెటువంటి డౌట్ లేదు, కాని నువ్వెప్పుడైతే సూరజ్ని ఆ ఇంట్లో చూశాను అని చెప్తావో అప్పటినుంచి నాక్కూడా డౌట్గానే ఉంది. ఎందుకంటే నువ్వు అబద్ధాలు చెప్పవు, అన్నీ కూడా నిజమే చెప్తావు కాబట్టి నేను నిన్నే నమ్ముతాను బావా, పదా వెళ్దామని చెప్పి కార్తీక్ని తీసుకొని మళ్లీ వెనక్కి బయల్దేరుతుంది దీప. దీపా ఎక్కడికి, మళ్ళీ ఎక్కడికి అని చెప్పేసి కార్తీక్ అడుగుతుంటే, నువ్వు రా బావా నేను చెప్తాను అని చెప్పి కార్తీక చెయ్యి పట్టుకొని మళ్లీ మాలిని వాళ్ల ఇంటికైతే తీసుకొని వెళ్తుంది దీప.
అప్పుడే ఇంక కార్తీక్ అడుగుతుంటాడు, ఏంటి దీపా మళ్ళీ తీసుకొనొచ్చావు ఇక్కడికి అని చెప్పి అంటుంటే, రా బావా ఇప్పుడే నిజం తెలిసిపోతుంది. వాళ్ళందరూ కూడా లోపలికి వెళ్ళిపోయిన తర్వాత నీ అనుమానం తీర్చుకునేందుకు నువ్వు ఇంకొకసారి వెళ్ళు. మళ్ళీ కీ మర్చిపోయాను అని చెప్పు ఎవరైనా అడిగితే. నువ్వెళ్ళి అక్కడంతా కూడా వెతుకు. ఆ రూమ్ మొత్తం కూడా నీకు హాల్లో చూస్తే నీకు కావలసిన క్లారిటీ వచ్చేస్తుంది. సూరజ్ అక్కడ ఉన్నాడా లేడా ఆ రూంలో మళ్ళీ చూడు అని చెప్పేసి కార్తీక్ని దీప పైకి పంపిస్తుంది. కింద దీప అయితే కాపలాగా ఉంటుంది. అప్పుడే ఇంక కార్తీక్ అయితే హాల్లోకి అడుగు పెడతాడు. వెళ్ళి చూసేసరికి ఎవ్వరూ కూడా హాల్లో కనబడరు. ఆ అమ్మాయి ఎవరూ లేరు హాల్లో అని చెప్పేసి హాల్లోకి వెళ్ళి అంతా కూడా వెతుకుతూ ఉంటాడు. అలా హాల్లోకి వెళ్ళి వెనక్కి తిరిగి చూడగానే కళ్లకు కట్టినట్టుగా ఒక ఫోటో అయితే కనబడుతుంది కార్తీక్కి. ఆ ఫోటో చూడగానే దిమ్మ తిరిగిపోతుంది కార్తీక్ అయితే. ఆ ఫోటోలో సూరజ్ మాలిని ఇద్దరూ కూడా తల్లి కొడుకుల్లాగా హగ్ చేసుకొని భుజం మీద చేతులు వేసుకొని ఆ ఫోటో అయితే ఉంటుంది. ఆ ఫోటో చూసిన కార్తీక్ అయితే అసలు నూట మాటలు రాకుండా షాక్ అయిపోయి ఉంటాడు. ఇంకా ఇది చాలు నాకు ప్రూఫ్ అని చెప్పేసి ఆ ఫోటోని తన ఫోన్లో ఒక ఫోటో తీసుకొని అక్కడి నుండైతే బయల్దేరి కార్తీక్ అయితే కిందకొచ్చేస్తాడు. బయటికి వచ్చిన తర్వాత దీప అడుగుతుంది, ఏమైంది బావా నీకు ప్రూఫ్ ఏమన్నా దొరికిందా అని చెప్పేసి అడిగితే, అవును దీపా నాకు పెద్ద ప్రూఫే దొరికింది, ఇదిగో చూడు అని చెప్పి తన ఫోన్లో ఫోటో తీసిన ఆ ఫోటోని చూపించేసరికి ఒక్కసారిగా దీపకి దిమ్మ తిరిగిపోతుంది. బావా ఏంటిది, మాలిని అలాగే సూరజ్ కలిసి ఫోటో దిగి ఉన్నది ఈ ఇంట్లో ఉందేంటి అంటే, నాకు తెలిసి మాలిని కొడుకయ్యుంటాడు సూరజ్, కావాలంటే నువ్వు సూరజ్ని అడుగు బావా ఇదే కరెక్ట్ అవుతుంది అని చెప్పేసి అనేసరికి ఒక్కసారిగా కార్తీక్ షాక్ అయిపోతూ ఉంటాడు. దీపా ఇప్పుడేం చేద్దాం, నాకేం చెయ్యాలో కూడా అర్థం కావటం లేదు. రేపు పొద్దున పెళ్లి మీద జ్యోత్స్న చాలా ఆశలు పెట్టుకుంది. అత్తయితే తన ప్రాణాలే పెట్టుకుంది. ఎందుకంటే జ్యోత్స్నాని పెళ్లికూతురుగా చూడాలి అని, జ్యోత్స్నాకి తన చేతుల మీదుగా పెళ్లి చెయ్యాలి అనేది అత్త కోరిక. మొన్న బోన్నారో ట్రాన్స్పోర్టేషన్ అప్పుడు కూడా నేను నా కూతురు పెళ్లి చూడకుండానే చనిపోతానేమో అని చెప్పేసి అత్త చాలా బాధపడింది. ఆ విషయం మనందరికీ కూడా తెలిసిందే. ఇప్పుడు జ్యోత్స్నా పెళ్లి అని అందరికీ కూడా చెప్పేసుకున్నాము, శుభలేఖలు పనిచేశాము, రేపే పెళ్లి. ఇప్పుడు మాలిని కొడుకు సూరజ్ అని తెలిస్తే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో కూడా నాకర్థం కావటం లేదు అని చెప్పి అడిగేసరికి, బావా ముందసలు సూరజ్ ఎవరో మనం కనుక్కోవాలి. మాలిని కొడుకు అని మనం అనుకుంటున్నాం కాని సూరజ్ తన నోటితో చెప్పలేదు కదా ఈ మాట. అందుకే ముందు సూరజ్ని అడిగితే ఖచ్చితంగా నిజమనేది బయటపడుతుంది అని చెప్పేసి మనం సూరజ్తో మాట్లాడదాము అని చెప్పేసి దీప అయితే కార్తీక్కి చెప్తుంది. కార్తీక్ దీప సరే మాట్లాడదాము అని చెప్పి అనుకొని అప్పుడే ఇంకా కార్తీక్ సూరజ్కైతే ఫోన్ చేస్తాడు. సూరజ్ ఎక్కడున్నావు అని చెప్పేసి అడుగుతుంటే, నేనిదిగో బ్రూ అవుట్ హౌస్కి వెళ్తున్నానిప్పుడే అని చెప్పి సూరజ్ అయితే సమాధానం చెప్తాడు. సరే నువ్వు అవుట్ హౌస్లోనే ఉండు, నేను వదినా వస్తున్నాము అని చెప్పి కార్తీక్ అనేసరికి ఇంక సూరజ్కైతే డౌట్ వస్తుంది. ఏంటి ఎప్పుడొచ్చినా సరే మామూలుగానే వచ్చి మాట్లాడి వెళ్లేవాళ్లు ఇప్పుడు ఫోన్ చేసి మరీ ఉండు వస్తాము మాట్లాడతాము అంటున్నారు, నాతో ఏం మాట్లాడనుకుంటున్నారు అని చెప్పేసి సూరజ్ అయితే ఆలోచిస్తూ ఉంటాడు. సరే చూద్దాం ఏం మాట్లాడతారు అని చెప్పి అనుకొని ఇంకా అవుట్ హౌస్కైతే వెళ్ళిపోతాడు సూరజ్. అవుట్ హౌస్లో కార్తీక్ దీపా కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. అప్పుడే ఇంకా కార్తీక్ దీపా అయితే వచ్చి స్కూటీ అక్కడ పార్క్ చేసి అవుట్ హౌస్లోకి వెళ్లి డోర్ అయితే క్లోజ్ చేస్తారు. డోర్ క్లోజ్ చేయగానే సూరజ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. బ్రో ఏంటి డోర్ క్లోజ్ చేస్తున్నారు, ఏదో మాట్లాడాలి అన్నారు, మాట్లాడతారు కదా అంటే డోరెందుకు క్లోజ్ చేస్తున్నారు అని చెప్పి అనేసరికి, ఏం లేదు సూరజ్ నీతో పర్సనల్గా మాట్లాడాలి, అందుకే డోర్ క్లోజ్ చేస్తున్నామని చెప్పి దీపా అయితే అంటుంది. అప్పుడే ఇంకా కార్తీక్ అయితే సూరజ్ చంప పగలగొడతాడు. దాంతో ఒక్కసారిగా సూరజ్ షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటి ఏం జరిగింది, ఎందుకు నన్ను కొడుతున్నావు బ్రో అని చెప్పేసి అంటుంటే, బ్రో అన్నావంటే ఇంకొకసారి చెప్పు తెగిపోయేలాగా కొడతాను. ఎవడివిరా నువ్వు, ఎవడికిరా నేను బ్రో, నువ్వెవడివసలు, ఇక్కడెందుకు అడుగు పెట్టావు, ఒక అనాథని అని చెప్పి మాకు అబద్ధాలు చెప్పి ఇక్కడికొచ్చావు నువ్వు ఎవరి తాలూకో మాకు తెలీదనుకుంటున్నావా అని చెప్పి కాలర్ పట్టుకుని ఎడాపెడా చంపరు వాయించేస్తూ ఉంటాడు కార్తీక్ అయితే. దాంతో ఒక్కసారిగా సూరజ్ షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటి కార్తీక్ ఇలా రియాక్ట్ అవుతున్నాడు, కార్తీక్కి తెలిసిపోయిందా నేను మాలిని కొడుకునని, లేదంటే ఏదైనా నిజం నా నుండి తెలుసుకోవాలి అనుకుంటున్నాడా, ఎందుకిలా రియాక్ట్ అవుతున్నాడు, అసలేం జరుగుతుంది అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు సూరజ్ అయితే. అప్పుడే దీపా, సూరజ్ నువ్వు చేసే పని చాలా చెడ్డ పని, నువ్విలా ఉండడం కరెక్ట్ కాదు, చెప్పు నువ్వు ఎవరి తాలూకో, నిజం చెప్పు అని చెప్పి అంటుంటే, అంటే వదినా ఏం మాట్లాడుతున్నారు మీరు, నేను సూరజ్ని, నేనొక అనాథని, నన్ను పెద్దయ్య పెంచాడు, నా స్టోరీ మొత్తం మీకు తెలిసిందే కదా, మళ్ళీ ఎందుకు ఇలా అడుగుతున్నారో నాకర్థం కావడం లేదు అని చెప్పి
సూరజ్ అయితే మళ్ళీ అబద్ధం చెప్పడం స్టార్ట్ చేస్తాడు. ఎప్పుడైతే అబద్ధం చెప్పాడో ఇంక వెంటనే నువ్విలా మాట వినవరా, నీకెలా బుద్ధి చెప్పాలో నేనలాగే బుద్ధి చెప్తాను అని చెప్పి వెంటనే తన పాకెట్లో ఉన్న గన్నైతే బయటికి తీస్తాడు. కార్తీక్ గన్నును చూడగానే ఒక్కసారిగా సూరజ్కి దిమ్మ తిరిగిపోతుంది. బ్రదర్, ఏంటి గన్ను బయటికి తీసావ్? కొంపతీసి నన్ను కాల్చేస్తావా ఏంటి అని చెప్పేసి అడుగుతుంటే, నువ్వు నిజం చెప్పకపోతే ఇప్పుడే నిన్ను కాల్చేస్తాను, నీ తలకాయ పుచ్చకాయ పేలినట్టుగా పేలిపోతుంది ఒక్క బుల్లెట్కే అని చెప్పి కార్తీక్ అయితే గట్టిగా వార్నింగ్ అయితే ఇస్తాడు. ఎప్పుడైతే ఇంక తన తలకి గురిపెట్టాడో గన్, దాంతో ఒక్కసారిగా సూరజ్ అయితే భయపడిపోతూ, వద్దు వద్దు, నన్ను చంపొద్దు, నేనెవరో మీకు చెప్పేస్తాను, నా గురించి మీకు అంతా కూడా చెప్పేస్తాను, నన్ను చంపొద్దు, నన్నేం చెయ్యొద్దు అని చెప్పేసి సూరజ్ అయితే ఇంక భయంతో వణికిపోతూ ఉంటాడు. చెప్పరా, చెప్పు, నువ్వు ఎవరి తాలూకా, అసలు నువ్వు ఎవడు, ఎక్కడో ఉన్న నువ్వు ఫ్రూట్ స్టాల్ పెట్టుకుని యాక్షన్ చేసి మా ఇంట్లోకి వచ్చావు, మా నాన్న కాపాడుతున్నట్టుగా యాక్షన్ చేసి మా ఇంట్లో అడుగుపెట్టావు, చెప్పరా నువ్వెవరు చెప్పు అని చెప్పేసి గన్ను తన తలకి గురిపెట్టేసరికి అసలు నిజాన్నైతే బయటకక్కేస్తాడు సూరజ్. నేను మాలిని కొడుకుని, నేను యుఎస్లో ఉండేవాణ్ణి, నేనక్కడే పెరిగాను, రీసెంట్గానే ఇండియాకి వచ్చాను, రావడంతోనే ఇదిగో మా అమ్మ నన్నిలా వేషం వేయించి ఇక్కడికి పంపించింది, నువ్వు ఆ ఇంట్లోకి వెళ్ళు, ఆ ఇంట్లోకి వెళ్ళి అక్కడేం జరుగుతుందో ప్రతి విషయాన్ని కూడా నాకు చేరవే, వాళ్ళు మన శత్రువులు, వాళ్ళు బాగుపడకూడదు, వాళ్ళు నాశనమైపోవాలి, వాళ్ల పతనమే మనకి ఆశగా మనం బ్రతుకుతున్నాము అని చెప్పేసి నాకు లేనిపోయినవి చెప్పి ఇక్కడికి పంపించింది, మీ జ్యోత్స్నాని బుట్టలో వేసుకోమని, ఎవరికీ తెలియకుండా అంగరంగ వైభవంగా కాకుండా నార్మల్గానే పెళ్లి చేసేసుకోవాలని, పెళ్లి చేసుకున్న తర్వాత నువ్వు నా కొడుకువి అని చెప్తానని, అప్పుడు వాళ్ళేం చేస్తారో చూద్దాము అని, ఇంకా శివనారాయణ ఇన్ని జరిగిన తర్వాత గుండె పగిలి చనిపోతాడు అని ఇవన్నీ కూడా మా అమ్మ నాకు చెప్పేసరికి ఇంక నేను తప్పక ఇక్కడికి బయలుదేరాల్సి వచ్చింది అని చెప్పి అసలు నిజాన్నైతే బయటకు చెప్పేస్తాడు సూరజ్. ఎప్పుడైతే ఈ విషయాలు చెప్పాడో ఒక్కసారిగా కార్తీక్, దీప ఇద్దరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. బావా, ఇప్పుడేం చేద్దాం, ఇదంతా కూడా ఖచ్చితంగా మాలిని కుట్ర అని తెలుస్తుంది, ఇప్పుడేం చెయ్యాలి, జ్యోత్స్నాకి సూరజ్కి రేపే పెళ్లి, మనకు టైం కూడా లేదు, అలా అని వదిలేద్దామా అంటే జ్యోత్స్నా జీవితం నాశనమైపోతుంది, జ్యోత్స్నా ఎంత కటువుగా ఉండేది, ఎంత కఠినంగా ఉండాల్సిన జ్యోత్స్నా ఇప్పుడు మంచి మనిషిలాగా మారింది సూరజ్ వల్లే, కాబట్టి ఇప్పుడు సూరజ్ మోసగాడు అని తెలిస్తే మళ్లీ నార్మల్ స్థితికి వెళ్ళిపోతుందేమో, ఇప్పుడేం చేద్దాం బావా, నాకసలేమీ అర్థం కావటం లేదు అని చెప్పి దీప అంటుంటే, ఏం చేసేదేమీ లేదు దీప, సూరజ్ని ఇచ్చి జ్యోత్స్నాకు పెళ్లి చేస్తే జ్యోత్స్నా జీవితాన్ని మనం చేతులారా నాశనం చేసినట్టే అవుతుంది, కాబట్టి ఇప్పుడే సూరజ్ని అక్కడికి తీసుకుని వెళ్ళి అసలు నిజాన్ని బయటపెడదాం, తర్వాత ఏం జరగాలని ఉంటే అలాగే జరుగుతుంది అని చెప్పి కార్తీక దీపాకు చెప్పేసరికి సరే పదవా అని చెప్పి అనేసరికి వెంటనే సూరజ్ గాడి కాలర్ పట్టుకుని శివన్నారాయణ ఇంటికైతే లాక్కొని వెళ్తాడు కార్తీక్ అయితే. అప్పుడే ఇంకా అందరూ కూడా చాలా సంతోషంగా నవ్వుకుంటూ ఉంటారు హాల్లో అందరూ కూడా. అప్పుడే ఇంకా సూరజ్ కాలర్ పట్టుకుని వెళ్లి తోసేసరికి శివన్నారాయణ కాళ్ల దగ్గర పడిపోతాడు సూరజ్. దాంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతూ ఉంటారు. బావా, ఏం చేస్తున్నావు నువ్వు, అర్థమవుతుందా, నా కాబోయే భర్తని అలా కాలర్ పట్టుకుని లాక్కొని వచ్చి పడేస్తావా అని చెప్పి అనేసరికి, ఎవడు నీకు కాబోయే భర్త, వీడు పెద్ద మోసగాడు, ఇదంతా పెద్ద కుట్రతో జరుగుతుంది అని చెప్పి కార్తీక్ అనేసరికి అక్కడున్న అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడే శివనారాయణ, కార్తీక్ ఏం జరిగిందిరా, నువ్విక పని చేశావో అంటే ముందు వెనక అంతా కూడా ఆలోచించే చేస్తావన్న విషయం నాకు తెలుసు, ఇప్పుడు సూరజ్ ఏం చేశాడని కాలర్ పట్టుకొని లాక్కొని వచ్చావు, ఏదో పెద్ద తప్పు చేసినవాడిలాగా అని చెప్పి శివనారాయణ అనేసరికి, వీడు చేసింది తప్పు కాదు తాత, పెద్ద మోసం, పెద్ద కుట్ర చేశారు వీళ్ళందరూ కూడా కలిసి అని చెప్పి అనేసరికి, దశరథైతే అసలేం జరిగిందో చెప్పరా కార్తీక, ముందేం జరిగిందో అర్థం కాక మా నరాలు తెగిపోయేలాగా ఉన్నాయి అని చెప్పి అనేసరికి, చెప్పరా, చెప్పు, నీ నోటితోనే చెప్పు, ఇప్పుడు మా దగ్గర ఏ నిజమైతో చెప్పావో, నువ్వెవరివో, నిన్నెవరు పంపించారో మా ఇంటికి, అదంతా కూడా చెప్పరా అని చెప్పి కార్తీక్ సూరజ్ కాలర్ పట్టుకొని అడిగేసరికి, చెప్తాను, నన్నేం చెయ్యొద్దు అని చెప్పేసి భయపడుతూ అసలు నిజాన్ని మొత్తం కూడా సూరజ్ బయట పెట్టేస్తాడు. నేను అనాథను కాదు అని, నేను మాలిని కొడుకునని యుఎస్ నుంచి మొన్నేమొచ్చాను అని చెప్పి నన్నిలా పంపించారు అని చెప్పి జరిగిన మొత్తాన్ని కూడా పూసగుచ్చినట్టుగా నిజాన్ని బయటపెట్టేస్తాడు సూరజ్ అయితే. దాంతో అక్కడున్న అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఏం చేయాలో అర్థం కాక జ్యోత్స్న అయితే ఏడుస్తూ సోఫాలో కూలపడిపోతుంది. జ్యోత్స్న అని చెప్పి పారిజాతం కూడా జ్యోత్స్నాని పట్టుకుంటుంటే, అరే
పిల్లబచ్చా, నేను అనుకుంటూనే ఉన్నానురా నువ్వు పెద్ద మోసగాడవని. ఫస్ట్ నుంచి నా సిక్స్త్ సెన్స్ చెప్తూనే ఉంది నువ్వు సరైన వాడివి కాదు నా మనవరాలికి అని. ఏదో శివన్నారాయణ గారు ఆశపడ్డారు మంచి పెళ్లి సంబంధమని చెప్పి, జ్యోత్స్న ఇష్టపడింది అని చెప్పి. నీతో ఇష్టం లేకపోయినప్పటికీ కూడా నేను పెళ్లికి ఒప్పుకున్నాను. కాని మా వెనకాల ఉండి నువ్విన్ని గోతులు తీస్తున్నావని నేనసలు అనుకోలేదురా. నీతిమంతుల్లాగా అన్ని నీతి కబుర్లు చెప్పావు కదరా నువ్వు, మాలిని కొడుకువా. ఛీ, నీ మొహం చూస్తేనే నాకసహ్యం వేస్తుంది అని చెప్పి పారిజాతమైతే తనిష్టమొచ్చినట్లుగా సూరజ్నైతే తిడుతూ ఉంటుంది. కాని శివన్నారాయణ మాత్రం, ఏరా ఎంత మోసం చేశావురా మమ్మల్ని. నేనొక అనాథని అని చెప్పి మా ఇంట్లోకి ప్రవేశించావు. తర్వాత మా అవుట్ హౌస్లోకి వచ్చావు. మమ్మల్ని మోసం చేయడానికా? ఆ మాలిని చూశావా సుమిత్ర, తన కొడుకుని మన మీదికి ఒక పాములాగా వదిలింది. మనమిన్నాళ్ళు కూడా పక్కలో పామును పెట్టుకున్నట్టే ఈ సూరజ్ని తీసుకొని వచ్చి అవుట్ హౌస్లో పెట్టుకున్నాం. ఇప్పుడేం చేద్దామమ్మా అని చెప్పి శివనారాయణ అందరి ముందు కూడా సుమిత్రను అడిగేసరికి, మావయ్యగారు, మాలిని ఆగడాలు బాగా ఎక్కువైపోయినాయి. ఇప్పుడు నా కూతురు జీవితంతో ఆడుకోవాలని చూస్తున్నారు. ఇప్పుడు కార్తీక దీప నిజం బయటపెట్టారు కాబట్టి సరిపోయింది. అదే నిజం బయటపడకుండా ఉండుంటే మనం సూరజ్కిచ్చి జ్యోత్స్నాని పెళ్లి చేసేవాళ్లం. నా కూతురు జీవితం నాశనమైపోయేది అని చెప్పి ఇంక సుమిత్ర చాలా ఎమోషనల్ అయిపోతుంది. అప్పుడే ఇంకా కోపంతో లేచి జ్యోత్స్న సూరజ్ కాలర్ పట్టుకొని నిలదీస్తుంది. ఏరా, ఎందుకురా నువ్వు నన్ను మోసం చేశావు? బంగారం అంటూ నా మీద ప్రేమ ఉన్నవాడికిలాగా నా చుట్టూనే తిరిగావు. నేను ప్రేమించేలాగా చేసుకున్నావు. నన్ను చివరికి పిచ్చిదాన్ని చేశావు కదరా. నిన్ను ఏం చేసినా తప్పులేదురా అని చెప్పి అటూ ఇటూ చంపలు వాయించేస్తూ ఉంటుంది జ్యోత్స్న. అయితే జ్యోత్స్న, ఆగవే జ్యోత్స్న అని చెప్పి పారిజాతం చెప్పినప్పటికీ కూడా లేదుగాని నేనాగను అని చెప్పి జ్యోత్స్న కోపంతో రగిలిపోతుంటే, అప్పుడే ఇంకా దశరథ, ఏంట్రా అసలు వీడు మాలిని కొడుకు అనటానికి మన దగ్గరేమైనా ప్రూఫ్ ఉందా అని చెప్పి అడుగుతుంటే, ఇదిగో మావయ్య, ప్రూఫ్ లేకుండా నేను అడుగు ముందుకు వేస్తానా చెప్పు? ఇదిగో ప్రూఫ్, వాళ్ల ఇంట్లో ఈ ఫోటో నాకు దొరికింది అని చెప్పి మాలిని అలాగే సూరజ్ కలిసి ఉన్న ఫోటోని అక్కడున్న అందరికీ కూడా చూపించేసరికి ఇంకా అందరికీ కూడా దిమ్మ తిరిగిపోతుంది. ఆ ఫోటో చూసిన శివన్నారాయణ కోపంతో రగిలిపోతూ, వెంటనే పోలీసులకు ఫోన్ చేయరా కార్తీక్ అని చెప్పి పోలీసులకు ఫోన్ చేపిస్తాడు కార్తీక్తో. ఇంకా కొంచెం సేపటికి పోలీసులు రానే వస్తారు. వస్తే అప్పుడే ఇంకా, శివన్నారాయణ గారు, నమస్తే సార్, చెప్పండి పిలిచారు అని చెప్పి ఎస్ఐ అంటుంటే, ఇదిగోండి, వీడు నా మనవరాల్ని మోసం చేశాడు. ప్రేమించాను అని చెప్పి తన వెనకాల తిరిగి ఇప్పుడు మోసం చేశాడు. వీడు మాలిని కొడుకు అని తెలిసి మేము అరెస్ట్ చేయించడానికే మిమ్మల్ని పిలిపించాము అని చెప్పి అనేసరికి ఇంక వెంటనే అయితే పోలీసులైతే తన చేతికి సంకెళ్లు వేస్తూ ఉంటే సూరజ్ అయితే మాలినికి ఫోన్ చేస్తాడు. మమ్మీ, నన్ను అరెస్ట్ చేసుకుని తీసుకుని వెళ్తున్నారు మమ్మీ, నన్ను కాపాడు మమ్మీ, ప్లీజ్ మమ్మీ అని చెప్పేసి అంటుంటే, నాన్న, ఏమైందిరా, ఎక్కడున్నావురా? నిన్ను పోలీసులు అరెస్ట్ చేయడమేంటి? నువ్వు దక్షిణామూర్తి మనవడివి, నిన్ను అరెస్ట్ చేసేంత ధైర్యం ఎవరికి ఉందిరా అని చెప్పి అనేసరికి అప్పుడు ఫోన్ తీసుకుని సుమిత్ర ఇలా మాట్లాడుతుంది. ఏ మాలిని, ఏంటి ప్లాన్ ఫెయిల్ అయిందని ఫీలవుతున్నావనుకుంటా. నేను సుమిత్రని. ఎందుకంటే నా కూతురు జీవితాన్ని నాశనమవుతుంటే నేనెలా చూస్తూ ఉంటాను? నా మేనల్లుడు ఈరోజు నా కూతురు జీవితాన్ని బాగుచేశాడు. నా కూతురు జీవితం నాశనమైపోకుండా కాపాడాడు. నా మేనల్లుడే వీడు నీ కొడుకు అనే విషయాన్ని బయటపెట్టాడు అని చెప్పి అనేసరికి ఒక్కసారిగా మాలినికి దిమ్మ తిరిగిపోతుంది. ఎవరమ్మా ఫోన్లో అని చెప్పి దక్షిణామూర్తి అడుగుతుంటే, మావయ్య, అది సూరజ్ని పోలీసులు అరెస్ట్ చేసుకుని తీసుకుని వెళ్తున్నారు. సూరజ్ నా కొడుకు అన్న విషయం అక్కడ శివన్నారాయణ కుటుంబానికి తెలిసిపోయింది అని చెప్పగానే దక్షిణామూర్తి షాక్ అయిపోతూ ఉంటాడు. అప్పుడే ఇంకా, శివన్నారాయణ, తీసుకుని వెళ్ళండి. ఎన్ని కేసులుంటే అన్ని కేసులు వీడి మీద పెట్టి జీవితంలో బయటికి రాకుండా చెయ్యండి అని చెప్పి పోలీసులకు చెప్పేసరికి సంకేళ్లు వేసుకుని సూరజ్నైతే పోలీసులు తీసుకుని వెళ్తూ ఉంటారు. అప్పుడే ఇంకా జ్యోత్స్న అయితే అక్కడ సోఫాలో కూలబడి ఏడుస్తూ ఉంటుంది. ఏంటి గ్రాని నాకీ పరిస్థితి? ప్రేమించక ఒకడిని ప్రేమించాను, బావని ప్రేమించాను, పెళ్లి చేసేసుకున్నాడు. ఇప్పుడు సూరజ్ని ప్రేమించాను, నన్ను మోసం చేశాడు. నా జీవితంలో ఇంక పెళ్లిరాతే లేదా అని చెప్పేసి ఏడ్చుకుంటూ పైకైతే వెళ్ళిపోతుంది. జ్యోత్స్న అప్పుడే ఇంక దశరథ అయితే, అమ్మా దీపా, నా కూతురు జీవితాన్ని చక్కబెట్టావు. నేను ఏమిచ్చి నీ రుణం తీర్చుకోవాలి? అప్పుడు నా భార్య ప్రాణాల్ని కాపాడావు. ఇప్పుడు నా కూతురు జీవితం నాశనం కాకుండా కాపాడావు.
నాన్న, దీప, కార్తీక్ చూశారా మనకెంత మేలు చేశారో చూశారా అని చెప్పి దశరథ అనేసరికి, అవును దశరథ, నా మనవరాల జీవితం పాడవ్వకుండా ఈ కార్తీక దీప కాపాడారు అని చెప్పి ఇంక వీళ్ళందరూ కూడా కార్తీక దీపని చాలా మురిసిపోతూ ఉంటారు. ఈ విధంగా మాలిని ఇంట్లో ఉన్న ఫోటో చూసి గుండె పగిలి నిజం తెలుసుకుంటాడు కార్తీక్. వీడియో నచ్చితే లైక్ చేయండి.